మళ్ళీ వస్తాను నేను. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ వంగదేశానికి వస్తాను. ఈ నదీ తీరాన విశ్రమిస్తాను. ఈ వరి పొలాలు పర్యటిస్తాను. బహుశా మనిషిలా రానేమో, పక్షిలా వస్తానేమో. సస్య పుష్కలమైన సంక్రాంతి రోజుల్లో పోక చెట్టు కొమ్మకు వ్రేలాడే మంచు బిందువుల ఉయ్యాల ఊగుతూ రవి కంటే ముందుగా మేల్కొలిపే కాకిలా బహుశా వస్తానేమో. ఎర్రని నా కాళ్లకు కట్టిన చిరు గజ్జెల మూతలలో పగలంతా నీటి మీద పవిత్రంగా తేలుతూ అందమైన అమ్మాయి పెంచుకున్న పెంపుడు హంసలా వస్తానేమో. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ వంగదేశానికి వస్తాను. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ వంగదేశానికి వస్తాను. ఈ నదుల్ని పలకరిస్తాను. ఈ పొలాల మీద చిరునవ్వులు చిలకరిస్తాను. సాయంత్రపు చల్లగాలిలో పావురం ఒకటి నింగిలో పల్టీలు కొడుతుంటుందేమో. పొలంలో పత్తి చెట్టు మీద పిట్టలు కిచకిచలాడతాయేమో. బహుశా ఒక పసివాడు నా కోసం పిడికెడు మెతుకులు విసిరేయవచ్చు. రూపసా నది బురద నీటిలో పిల్లలు కాగితం పడవలు నడుపుతున్నప్పుడు, ఎర్రటి మేఘాల మీదుగా తెల్లటి కొంగలు దిగి వస్తున్నప్పుడు వాటిలో నేనుంటాను. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ వంగదేశానికి వస్తాను. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ వంగదేశానికి వస్తాను. మళ్ళీ వస్తాను నేను. జీవనానంద్ దాస్ కవిత విన్నారు కదా. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.